నేను ఒక కేసు గురించి మాట్లాడతా. అంటే ఈ నాకు తెలిసి 5 months 6 months అవుతుంది. సో అంటే వైఫ్ అంటే హస్బెండ్ని చంపనీకపోయి పిల్లల్ని చంపేసింది, 3 పిల్లల్ని. సో అది మన హైదరాబాద్లోనే జరిగింది. సో అంటే ఆమెను ఏమనాలి అంటే 10th class బాయ్ ఫ్రెండ్ గురించి ఒక మహిళ 3 పిల్లల్ని చంపడం జరిగింది. ఆ 3 పిల్లల్ని చంపిన తర్వాత హస్బెండ్ని చంపుదాం అనుకుంది, తను తప్పించుకొని బయటకు వెళ్ళిపోయింది, వీళ్ళ 3ని చంపేసింది. సో ఇట్లాంటి కేసు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక తల్లి అంటే 9 నెలలు పెంచి దాని తర్వాత 9 నెలలు మోసి తర్వాత పెంచి 14, 12, 10 సంవత్సరాల పిల్లల్ని చంపేసింది. సో అంటే కొంచెం కనికరం అని ఉండాలి కదా మహిళకి. ఇప్పుడు మా ఇంట్లోనే తీసుకోండి, 5 అమ్మాయిలం ఉన్నాం. చాలా అంటే ఫాదర్ అబ్యూస్ చేసిండు, మదర్ కూడా అబ్యూస్ చేసింది. కనికరం లేదా అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఆడోళ్ళకి పెళ్ళిళ్ళు, మగోళ్ళకి పెళ్ళిళ్ళు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అమ్మాయిలకి, స్పెషల్లీ అమ్మాయిలకి ఫోర్స్ఫుల్గా అవుతాయి పెళ్ళిళ్ళు, ఇష్టం లేకుండా అవుతాయి. పిల్లలు కనాలా వద్దా అని డెసిషన్ తీసుకునే లోపే ఫోర్స్ చేసేస్తారు. పిల్లల్ని గాను పెళ్ళే సంవత్సరం అవుతుంది ఇంకా పిల్లల్ని కానీ లేదా ఫోర్స్ ఒక మాట ఓకే చెప్పండి. పిల్లల్ని కానీ ఫోర్స్ పెడతారు. నాకు కావాలా వద్దా అనే లోపు అయిపోతుంది, పిల్లల్ని కనేస్తారు. సో బై ద టైం ఈవెన్ నాకు ఈ రిలేషన్షిప్ కరెక్టా కాదని అర్థమయ్యే లోపే పిల్లలు అయిపోతారు. ఇప్పుడు నేను అదే అనుకున్నా, మా అమ్మ నేను ఎందుకు ఫర్గివ్ చేయగలిగిన అంటే 14కి వెళ్ళయింది, 16కి పుట్టేసిన, 25 కల్లా 5 పుట్టేసినాము. నేను ఎక్కడున్నా ఈ లైఫ్లో, నా మొగుడు, నా అత్తగారు, నా పిల్లలు తప్ప నాకు నేను లేనన్న పాయింట్లో నా కొద్ది బాధ్యతలను వదిలిచ్చేసుకుంది. దాంట్లో ఉన్న అంటే నా మీద తీసిన కోపం కానీ, ఫిజికల్గా కొట్టడం కానీ, ట్రామటైజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా భరించలేక నాకు బాధ్యత వద్దు అనే ప్రెషర్లో బాధ్యతలు తీసుకునే ఓపిక లేక, ఒక చైల్డ్ బాధ్యత చాలా పెద్ద బాధ్యత, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది. సో వెన్ ఐమ్ నాట్ ఏబుల్ టు బీ హ్యాపీ, ఆ కోపం ఎక్కడో అక్కడ తీయాలి. అది ఎక్కడ తీస్తారు అంటే నాకంటే వీళ్ళు అంటే నాకన్నా వీళ్ళు వీక్ ఇంటలెక్చువల్లీ అనే వాళ్ళ మీద తీస్తారు. అందుకే చైల్డ్ అబ్యూస్ ఎందుకు జరుగుతుంది, పిల్లలు ఎందుకు కొడతారు తల్లిదండ్రులు అంటే కోపం తీసినా వీళ్ళు అప్పుడు దాకా పడుంటారు, వీళ్ళు నన్ను తిరిగి కొట్టరు, తిరిగి ఏం చెయ్యరు అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర కోపం తీస్తారు పేరెంట్స్. సో ఆమె కూడా అట్లా చేసి ఉంటుంది. ఓకే. సో అంటే అట్లాంటి మహిళలు ఎక్కువైపోయారు. అదే ఇప్పటిదాకా ఏం చెప్పానండి, మొన్నటిదాకా మగోళ్ళు చేసారు, ఇప్పుడు ఆడోళ్ళు చేస్తున్నారు.